హాయ్ హలో నమస్తే. ఈరోజు మన వీడియోలో పుష్ప 2 సినిమాలో ఒక మెయిన్ డీటెయిల్ చెప్పబోతున్నాను. ఇంతకుముందు ఎన్నో వీడియోలో పుష్ప సినిమా డీటెయిల్ చూసి ఉంటారు, కానీ నేను చెప్పబోయే డీటెయిల్ ఎవరు చెప్పి ఉండరు. అది చెప్పే ముందు ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్లోకి వెళ్ళిపోదాం. పుష్ప 2లో అమ్మవారి జాతర ఫైట్ చూసే ఉంటారు. ఆ ఫైట్ పుష్ప అన్న కూతుర్ని రౌడీలు అల్లరి చేస్తుంటే పుష్ప వచ్చి వాళ్ళందరినీ చితక్కొడతాడు. కోర్స్ ఆ ఫైట్ మనందరికీ గూస్ బంప్స్ తెప్పించే ఫైట్. ఆ ఫైట్లో గమనిస్తే పుష్ప అమ్మవారి వేషం వేసుకుని కేవలం కొట్టి వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అదే క్లైమాక్స్లో అంతకన్నా దారుణంగా ఏడిపిస్తారు. అప్పుడు మన పుష్పరాజ్ రప్ప రప్ప అని అందరినీ ఊచకోతకొస్తాడు. అక్కడ అమ్మవారి వేషం, అందుకే కేవలం వాళ్ళను కొడతాడు. కానీ క్లైమాక్స్లో కాళీ వేషం. ఇక కాళీమాత గురించి మనకు తెలిసిందేగా, ఊచకోతకే అరాచకం. అది కాళీమాత వేషం అని ఎలా చెప్తున్నావని మీరు అనొచ్చు. అది కనుక్కోవడానికి ఒక చిన్న డీటెయిల్ మీరు గమనిస్తే చాలు. పుష్ప మెడలో అక్కడ నిమ్మకాయల మాల, ఇక్కడ ఏ మాలో మీకే వదిలేస్తున్నా. కామెంట్స్లో చెప్పండి. ఈ ఒక్క డీటెయిల్ చాలు అది ఏ వేషమో చెప్పడానికి. ఇంత మంచి డీటెయిల్ పెట్టిన లెక్కల మాస్టర్ సుకుమార్ సార్కి హ్యాట్స్ ఆఫ్.